ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది, నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారు, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యాన స్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిది ఏది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, 10 మంది పాడవుతావు, అశాంతికి కారణమవుతాయి. ఇది అమ్మా నాకు ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు. ఇందుకు అమ్మవారి అలా ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం. గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారం. అసలు ఉన్నాడు వాయువే, ఊపిరి తీసి ఊపిరి విదిలి పెడితే ఉన్నాడంటారు. ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు. ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం. ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే విరగొట్టేస్తాం. ఏ దడ్డొచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి, చెట్లు విరిగిపోతాయి, పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి, జనం ఎవరు రోడ్డు మీదకి నడవరు, ఇళ్ళు ఎగిరిపోతాయి, పెంకుటిళ్ళు కూలిపోతాయి.